ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకి దారితీసిన పరిస్థితులేంటి? ఇండియా ఏ విధంగా పాకిస్తానీ ఎయిర్ బేసెస్ మీద సక్సెస్ఫుల్‌గా అటాక్స్ చేసింది? ఇండియా ఏ విధంగా పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేస్ నూర్ ఖాన్ మీద దాడి చేసినప్పుడు ఆ సమీపంలోనే న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉండటంతోటి పాకిస్తాన్ ఏ విధంగా ఆందోళన చెందింది? ఆందోళన చెంది అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఈ విషయాలన్నిటి గురించి నేను 4 రోజుల నాడే ఒక వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పాశ్చాత్య మీడియా, ఎస్పెషల్లీ అమెరికన్ మీడియా, అలాగే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని రిపోర్టుల్లో కూడా ఎక్కడా క్లారిటీగా ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, ఎవరు కాల్పుల విరమణకి ముందుగా అభ్యర్థించారు అనే విషయాల్లో క్లారిటీ ఇవ్వాల. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం వేసింది. ఈ కథనంలో కూడా ఇండియాకి లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంటే పే చేశారు. లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే ఏదో నిష్ఠూరంగా ఇండియానే ఎక్కువ దాడులు చేసింది, ఇండియా దాడుల వల్లనే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరిగింది అని చెప్పటం. అసలు ఈ ఆర్టికల్ హెడ్లైన్ చూడండి. ఇండియా అండ్ పాకిస్తాన్ టాక్ బిగ్ బట్ శాటిలైట్ ఇమేజరీ షోస్ లిమిటెడ్ డ్యామేజ్. ఇది హెడ్లైన్. యాక్చువల్గా ఈ కథనం లోపల వేరే ఉంది. హెడ్లైన్ ఏమని చెప్తోంది? ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాయి, కానీ శాటిలైట్ ఇమేజరీ చూస్తే డ్యామేజ్ చాలా లిమిటెడ్గానే అయింది అనేది కదా హెడ్లైను. కానీ లోపల కథనంలో ఉన్న విషయం వేరు. లోపల కథనంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ మీద ఇండియా మ్యాక్సిమం డ్యామేజ్ని ఇన్ఫ్లిక్ట్ చేసింది. రెండవది, పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి సమీపంలో ఇండియా దాడులు చేయడంతో పాకిస్తాన్ భయపడింది. ఒకసారి కథనంలోకి వెళ్ళి చూద్దాం. 4 రోజుల మిలిటరీ క్లాస్ జరిగింది ఇండియా, పాకిస్తాన్ మధ్య. 2 దేశాలు కూడా క్లెయిమ్ టు ఇన్ఫ్లిక్ట్ సివియర్ డ్యామేజ్, తీవ్రమైన డ్యామేజ్ చేసినట్టుగా అవతల వాళ్ళకి 2 దేశాలు క్లెయిమ్ చేసుకున్నాయి అన్నాడు. బట్ శాటిలైట్ ఇమేజరీ ఇండికేట్స్, చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇది. బట్ శాటిలైట్ ఇమేజరీ ఇండికేట్స్ దట్ వైల్ ద అటాక్స్ వర్ వైడ్ స్ప్రెడ్ ద డ్యామేజ్ వాజ్ ఫార్ మోర్ కంటైన్డ్ దాన్ క్లెయిమ్డ్. ఈ దాడులు దేశవ్యాప్తంగా జరిగినాయి, ఒకచోట కాకుండా వైడ్ స్ప్రెడ్గానే జరిగినాయి. అయితే జరిగిన డ్యామేజ్ చాలా పరిమితమైనటువంటి ప్రదేశాల్లోనే జరిగింది. డ్యామేజ్ ఏమీ విస్తృతంగా జరగలేదు వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా అని అంటున్నాడు. అని అండ్ అపియర్డ్ మోస్ట్లీ ఇన్ఫ్లిక్టెడ్ బై ఇండియా ఆన్ పాకిస్తానీ ఫెసిలిటీస్. అపియర్డ్ మోస్ట్లీ ఇన్ఫ్లిక్టెడ్ బై ఇండియా ఆన్ పాకిస్తానీ ఫెసిలిటీస్ అంటే పాకిస్తానీ మిలిటరీ సదుపాయాల మీద, మిలిటరీ వ్యవస్థ మీద ఇండియానే ఎక్కువ డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తోంది అట. ఇన్ ఏ న్యూ ఏజ్ ఆఫ్ హైటెక్ వార్ఫేర్ స్ట్రైక్స్ బై బోత్ సైడ్స్ అపియర్ టు బి ప్రిసైజ్లీ టార్గెటెడ్. ఇప్పుడు హైటెక్ వార్ఫేర్ వచ్చింది కాబట్టి, అధునాతన ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి కాబట్టి చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేశారంటే దేన్నైతే ధ్వంసం చేయాలో దాన్ని మాత్రమే ధ్వంసం చేసేట్టుగా యుద్ధం జరిగింది. ఈ అటాక్స్ జరిగినాయి, స్ట్రైక్స్ జరిగినాయి. గతంలో అయితే కొలేటరల్ డ్యామేజ్ చాలా ఉండేది. ఒక బిల్డింగ్ మీద ఒక బాంబు వేయాలంటే అది కరెక్ట్గా బిల్డింగ్ మీదే పడుతుందని గ్యారంటీ లేదు, చుట్టుపక్కల కూడా చాలా డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రిసైజ్గా టార్గెట్ చేశారు అన్నాడు. ప్రిసైజ్గా టార్గెట్ చేయటం అంటే ఏంటి? ఇక్కడ హైటెక్ వార్ఫేర్ జరిగింది అని కదా. కానీ పైనే ఉన్నాడు, వాళ్ళు ఏదో చాలా డ్యామేజ్ చేసామని చెప్పారు, కానీ వాళ్ళు చేసిన డ్యామేజ్ పరిమితంగానే ఉంది అని అంటాడు, పరస్పర విరుద్ధంగా. నెక్స్ట్ చూడండి. వేర్ ఇండియా అపియర్స్ టు హ్యావ్ హ్యాడ్ ఎ క్లియర్ ఎడ్జ్ ఈజ్ ఇన్ ఇట్స్ టార్గెటింగ్ ఆఫ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఫెసిలిటీస్ అండ్ ఎయిర్ ఫీల్డ్స్. సో ఇండియాకి ఎక్కడ ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది అంటే పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ని, పాకిస్తానీ ఎయిర్ ఫీల్డ్స్ని టార్గెట్ చేసుకొని అటాక్ చేయడంలో. యాజ్ ద లేటెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఫైటింగ్ అంటే 3వ రోజున 4వ రోజున జరిగిన ఫైటింగ్ అన్నమాట. లేటెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఫైటింగ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సింబాలిక్ స్ట్రైక్స్ అండ్ షోస్ ఆఫ్ ఫోర్స్ టు అటాక్స్ అండ్ ఈచ్ అదర్స్ డిఫెన్స్ కేపబిలిటీస్. ఇక్కడ కీలకమైనది ఏంటంటే గమనించాల్సింది, మొదట ఇండియా దాడులు చేసినప్పుడు ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీదనే వాళ్ళు గురిపెట్టారు. ఎక్కడా పాకిస్తానీ మిలిటరీ స్థావరాల మీద కానీ, సివిలియన్ ఏరియాస్లో కానీ దాడులు చేయలేదు. ఆ విషయాన్ని ఇండియా స్పష్టంగా చెప్పింది.
కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ రిటాలియేట్ అయిందో, డ్రోన్లు క్షిపణులు పంపించడానికి ట్రై చేసిందో ఇండియా మీదకి, అప్పుడు మాత్రమే ఇండియా పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులు చేయడం ప్రారంభించింది మిసైల్స్ ద్వారా. సో అందుకని లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైటింగ్ అన్నాడు. అప్పుడు ఊరికి ఏదో మాకింత బలం ఉందని చెప్పుకోవడానికో, ఏదో కొంచెం బెదిరించడానికో చేయలా, నిజంగానే దాడులు చేశారు. ఆ తర్వాత గట్టిగా దాడులు చేశారు. హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ఫ్రమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద స్ట్రైక్స్ షోస్ క్లియర్ డ్యామేజ్ టు పాకిస్తాన్స్ ఫెసిలిటీస్ బై ఇండియన్ అటాక్స్ ఇఫ్ లిమిటెడ్ అండ్ ప్రిసైజ్ ఇన్ నేచర్. సో ఆధారాలు ఏమిటి? ఎవరు ఎక్కడెక్కడ దాడులు చేశారు, ఎవరు చేసిన దాడుల్లో అవతల వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని చెప్పటానికి ఎవిడెన్స్ ఏమిటంటే హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద స్ట్రైక్స్, అంటే దాడులకు ముందు, దాడుల తర్వాత. వీటిని చూస్తే అర్థమైంది ఏంటంటే షోస్ క్లియర్ డ్యామేజ్ టు పాకిస్తాన్స్ ఫెసిలిటీస్ బై ఇండియన్ అటాక్స్. ఇండియా చేసిన దాడుల్లో పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కే ఎక్కువ నష్టం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ విధంగా ఈ దాడుల్ని చేసిందనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటేమో భోలారి ఎయిర్ బేస్, ఇది కరాచీ నుంచి 100 మైళ్ళట. ఇంకో పక్కనేమో నూర్ ఖాన్ బేసు. భోలారి ఎయిర్ బేస్ ఏమో పాకిస్తాన్కి సౌత్లో ఉన్నట్టుంది, నూర్ ఖాన్ బేస్ ఏమో నార్త్లో ఉంది. ఇదే అసలు కీలకమైంది, నూర్ ఖాన్ బేస్ మీద జరిగినటువంటి దాడే. ఇది రఫ్లీ 15 మైల్ రేంజ్ ఆఫ్ బోత్ ద పాకిస్తానీ ఆర్మీస్ హెడ్ క్వార్టర్స్. ఇది కీలకం. అందుకని ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద మిగతా వాటితో పాటుగా దాడులు చేసింది గురిపెట్టి ఇండియా. అయితే నూర్ ఖాన్ బేస్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఒకటి అది పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి 15 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది నూర్ ఖాన్ ఎయిర్ బేస్. రెండవది, ద ఆఫీస్ ఆఫ్ ద కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్ కూడా దానికి దగ్గరలోనే ఉంది. మూడవది, ఏ షార్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద యూనిట్ దట్ ఓవర్సీస్ అండ్ ప్రొటెక్ట్స్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఆర్సెనల్. పాకిస్తానీ న్యూక్లియర్ ఆయుధాల సంపత్తి ఏదైతే ఉందో, స్టోరేజ్, అదంతా కూడా దానికి దగ్గరలోనే ఉందట. దాంతోటే పాకిస్తాన్కి భయం పుట్టింది. వాజ్ పర్హాప్స్ ద మోస్ట్ సెన్సిటివ్ మిలిటరీ టార్గెట్ దట్ ఇండియా స్ట్రక్. సో నూర్ ఖాన్ బేస్ ఎయిర్ బేస్ మీద ఇండియా చేసినటువంటి దాడి, అది మోస్ట్ సెన్సిటివ్ మిలిటరీ టార్గెట్ ఇండియా చేసిన వాటిల్లో. అక్కడి నుంచే పాకిస్తాన్లో వణుకు ప్రారంభమైంది. ఒకవేళ పొరపాటున ఈ దాడులు గనక ఈ చుట్టుపక్కల వేటి మీద జరిగినా కూడా పాకిస్తాన్కి తీవ్ర నష్టం. పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఆ దగ్గరలోనే ఉంది. వాటన్నిటికంటే ముఖ్యం, పాకిస్తాన్స్ న్యూక్లియర్ ఆర్సెనల్, అణ్వాయుధాల పొది అన్నట్టుగా అది దగ్గరలోనే ఉంది. అంటే ఇండియా ఉద్దేశపూర్వకంగా భయపెట్టడానికి ఈ విధంగా దాడి చేసిందా, లేకపోతే అన్ఇంటెన్షనల్గా మామూలుగా మిగతా ఎయిర్ బేస్ల మీద దాడి చేసినట్టుగానే చేసిందా అనే విషయం తెలియదు. యాక్చువల్గా ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ప్రెస్ బ్రీఫింగ్లో అడిగారు విలేకరులు. పాకిస్తానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇండియా దాడులు చేయడానికి ప్రయత్నించింది అని చెప్తున్నారు, వాస్తవమేనా అని అడిగితే దానికి ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఏమని చెప్పారంటే సమాధానం, అవునా అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, మాకు తెలియదే, మీరు చెప్తే ఇప్పుడే తెలిసింది అని అన్నారు. ఆబ్వియస్లీ అక్కడ పాకిస్తానీ న్యూక్లియర్ ఆర్సెనల్ ఉన్నట్టుగా తమకు తెలుసు అని ఇండియా మాట్లాడదు. ఎందుకంటే తెలిసి అక్కడ అటాక్ చేశారని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఇండియాకి తెలిసేసిందా తెలియ చేసిందా అనే విషయం ఇప్పటికీ ఇట్ రిమైన్స్ అన్నోన్. కానీ ఎప్పుడైతే నూర్ ఖాన్ బేస్ మీద దాడి జరిగిందో అప్పుడు పాకిస్తాన్ ఆందోళన చెందిన మాట వాస్తవం. అప్పుడే అమెరికా కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. ఒకవేళ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ స్టోరేజ్ మీద కనుక దాడులు జరిగితే చాలా పెద్ద ప్రమాదం కదా అది అందరికీ. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ చేసినటువంటి దాడులు ఈ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద చాలా డ్యామేజ్ చేసింది అనే విషయాన్ని కూడా న్యూయార్క్ టైమ్స్ చాలా స్పష్టంగా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత చెప్తోంది. ది ఇండియన్ మిలిటరీ సెడ్ ఇట్ హ్యాడ్ పర్టికులర్లీ టార్గెటెడ్ ద రన్వేస్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఎట్ సమ్ ఆఫ్ పాకిస్తాన్స్ కీ ఎయిర్ బేసెస్. అది ఇండియా క్లెయిమ్, ఇండియన్ మిలిటరీ క్లెయిమ్స్ అందరూ చేస్తారు, కానీ శాటిలైట్ ఇమేజెస్ షోడ్ ద డ్యామేజ్. సో శాటిలైట్ ఇమేజెస్
దేవ్ యాక్చువల్లీ షోడ్ ద డ్యామేజ్. అది ఇక్కడ తేడా. అది పాకిస్తాన్ కూడా క్లెయిమ్ చేసింది ఇండియన్ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేశామని, కానీ వాటికి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయింది. ఆన్ May 10th, పాకిస్తాన్ ఇష్యూడ్ ఏ నోటీస్ ఫర్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ సేయింగ్ దట్ ద రన్వే వాజ్ నాట్ ఆపరేషనల్. ఎగ్జాంపుల్గా ఒక ఎయిర్ బేస్ అయితే అసలు ఆపరేషనల్ కాదు అని చెప్పి వాళ్ళే అఫీషియల్గా ఒక నోటీస్ పంపించుకున్నారు ఇంటర్నల్గా. శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ ద సైట్స్ పాకిస్తాన్ క్లెయిమ్ టు హ్యావ్ హిట్ ఆర్ లిమిటెడ్ and so far do not clearly show damage caused by Pakistani strikes even at bases where there was corroborating evidence of some military action. ఇది కూడా చాలా కీలకమైన సమాచారం. పాకిస్తాన్ కూడా క్లెయిమ్ చేసింది మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద దాడులు చేశాము అని. వాళ్ళు దాడులు చేశారు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే శాటిలైట్ ఇమేజెస్లో మనకు కనిపిస్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టం చాలా పరిమితమైనది ఇండియా మీద. డు నాట్ క్లియర్లీ షో డ్యామేజ్ కాజ్డ్ బై పాకిస్తానీ స్ట్రైక్స్. దానికి కారణం ఏంటంటే భారత్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు, డ్రోన్లు ఇవి తిరగొట్టినాయి వాటిని, అవి ల్యాండ్ కాకుండానే. అందువల్ల డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది ఇండియాలో. సో ఈ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం క్లియర్గా ఇండియా సెకండ్ స్టేజ్లో చేసినటువంటి దాడులు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపినాయి పాకిస్తాన్ మీద, పాకిస్తానీ మిలిటరీ మీద. వాటి కారణంగానే పాకిస్తాన్ ఆందోళన చెంది అమెరికా దగ్గరకు వెళ్ళింది. ఇది నెక్స్ట్ రాయిటర్స్ స్టోరీ చూద్దాం. హౌ ఇండియా అండ్ పాకిస్తాన్ పుల్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ విత్ యుఎస్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్. సో అమెరికా వాళ్ళ జోక్యం ద్వారా ఏ విధంగా రెండు ఇండియా పాకిస్తాను వెనక్కి తగ్గినాయి అనేది. ఇందులో వీళ్ళు క్లియర్గా ఈ సమ్మరీ చూడొచ్చు. ఇక్కడ ఇండియన్ స్ట్రైక్ ఆన్ పాకిస్తానీ ఎయిర్ బేస్ నియర్ న్యూక్లియర్ ప్లానింగ్ బాడీ కాస్ట్ అలామ్. ఇది ఇండియా ఎప్పుడైతే దాడి చేసిందో నూర్ ఖాన్ బేస్ మీద అప్పుడే ఆందోళన చెంది పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది అని అర్థం వచ్చేలాగా రాశారు. ద అటాక్, ఇది రాయిటర్స్ స్టోరీ అండి. జనరల్గా న్యూయార్క్ టైమ్స్ కానీ, రాయిటర్స్ కానీ, లేకపోతే ఏపీ అసోసియేటెడ్ ప్రెస్ కానీ, సిఎన్ఎన్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, ఈవెన్ బీబీసీ వీళ్ళ కథనాలు కనుక పరిశీలిస్తే జనరల్గా కొంచెం పాకిస్తాన్ వైపే మొగ్గుంటుంది. దానికి అనేక కారణాలు అనుకోండి, అది మాట్లాడడానికి ఇది సమయం కాదు. కాబట్టి వాళ్ళు కనుక పాకిస్తాన్ కొంత డ్యామేజ్ జరిగింది, ఇండియా ఈ విషయంలో డ్యామేజ్ చేయగలిగింది అని అన్నారు అంటే అందులో చాలా వాస్తవం ఉంటే తప్ప వాళ్ళు అనరు. సో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి గురించి ఇప్పుడే న్యూయార్క్ టైమ్స్లో చూసాము, అదే రాయిటర్స్ కూడా రాస్తోంది. ద అటాక్ ఆన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సా అట్లీస్ట్ 2 మిసైల్ స్ట్రైక్స్ యాజ్ వెల్ యాజ్ డ్రోన్ అటాక్స్. అక్కడ స్థానికులతో వాళ్ళతో మాట్లాడి ఈ కథనం ఇచ్చింది రాయిటర్స్. స్థానికంగా ఉండేటువంటి సైనికులు కావచ్చు, లేకపోతే మామూలు సివిలియన్స్ కావచ్చు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద 2 క్షిపణి దాడులు జరిగినాయి, అట్లాగే డ్రోన్ అటాక్స్ కూడా జరిగినాయి, డ్రోన్లు కూడా పంపించారు. వీళ్ళు కూడా రాశారు చూడండి. నూర్ ఖాన్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ ఓవర్ ఎ మైల్ ఫ్రమ్ ద మిలిటరీ రన్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ప్లానింగ్. వీళ్ళైతే 1 మైల్ దూరంలోనే ఉందని చెప్తున్నారు ఈ న్యూక్లియర్ ప్లానింగ్ సంబంధించిన కమాండ్ సెంటర్. ఎక్కడి నుంచి? నూర్ ఖాన్ బేస్ నుంచి. సో an attack on the facility may have been perceived as more dangerous than India intended. ఇంతకుముందు చెప్పాను నేను, ఇండియా ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా తెలియదు, కానీ ఎప్పుడైతే ఇండియా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిందో ఆ వెంటనే ఇది చాలా ప్రమాదకరం అని పాకిస్తాన్ భయపడింది. ఇక్కడ చూడొచ్చు మ్యాప్, ఇది ఇస్లామాబాదు, ప్రైమిసెస్ ఆఫీసు అన్నీ ఇక్కడే ఉన్నాయి. దీనికి దగ్గరలోనే నూర్ ఖాన్ బేస్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజను, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఇక్కడే, అన్నీ దగ్గరలో ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే నూర్ ఖాన్ బేస్ మీద దీని మీద దాడి జరిగిందో అప్పుడు వీళ్ళు భయపడ్డారు. సో చివరికి కంక్లూజన్ ఏమిటంటే ఈ కాన్ఫ్లిక్ట్లో ఇండియా పాకిస్తానీ ఎయిర్ బేసెస్ని సివియర్గా డ్యామేజ్ చేయగలిగింది. పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు విజయంగా చెప్పుకోదగ్గది ఒక ఇండియాకి చెందిన రఫేల్ జెట్ని కూల్చామని చెప్పుకోవడమే, అదొకటే. దాన్ని ఇండియన్ ఆర్మీ ఇంతవరకు పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు, కానీ 1 జెట్టా 2 జెట్ల అనే విషయం తెలియదు. కానీ ఇండియన్ రఫేల్ జెట్ని ఖచ్చితంగా పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కూల్చేయగలిగింది త్రూ చైనీస్
J-10 ఆర్ J-17 వాటెవర్ చైనీస్ సప్లైడ్ వెపన్స్ ద్వారా అనేది వాస్తవం. అయితే దానివల్ల ఇండియాకి జరిగిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఒకటో రెండో జెట్స్ని కూలిపోయి ఉండొచ్చు, కానీ దాని ప్రభావం ఇండియా మీద ఏమీ ఉండదు వెంటనే. ఎందుకంటే ఇంకా చాలా జెట్స్ ఉన్నాయి, రఫాయల్ జెట్స్, అవి ఫ్రెంచ్ సప్లైడ్ జెట్స్. వేరేజ్ పాకిస్తాన్లో ఎయిర్ ఫోర్స్ బేసిస్ మీద ఇండియా చేసిన దాడులు డ్యామేజ్ చేయడం వల్ల పాకిస్తాన్ ఇంటీరియర్లోకి వెళ్ళి డ్యామేజ్ చేయగల కెపాసిటీ ఇండియాకు ఉన్నది. ప్రిసైజ్గా టార్గెట్ చేయగల కెపాసిటీ ఉన్నది. బోర్డర్ దాటకుండానే ఇండియా తన భూతలం మీద నుంచే ఈ దాడులు చేయగలదు, దాడులు చేసి నష్టపరచగలదు అనే విషయం ఈ కాన్ఫ్లిక్ట్లో ప్రూవ్ అయింది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇటువంటి ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేకపోయింది. ఇండియాలో చాలా వాటి మీద, చాలా ఎయిర్ బేసెస్ మీద, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ కూడా చాలా ట్రై చేసింది. రిటాలియేటరీ అటాక్స్ అన్నారు వాళ్ళు. కానీ వాటన్నిటినీ కూడా గాల్లోనే ఇండియా ఇంటర్సెప్ట్ చేయగలిగింది. అందువల్లనే పాకిస్తానీ దాడుల వల్ల ఇండియాలో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి, మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగల. కనీసం సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఎక్కడా జరగల. అందువల్లనే ప్రపంచంలో అనేక మంది మిలిటరీ అనలిస్ట్స్, ఎస్పెషలీ వెస్ట్రన్ మిలిటరీ అనలిస్ట్స్ ఈ కాన్ఫ్లిక్ట్లో ఖచ్చితంగా ఇండియాదే పై చేయి అని చెప్పారు. ఎస్పెషల్లీ ఆస్ట్రియాకు చెందినటువంటి టామ్ కూపర్ అనే మిలిటరీ అనలిస్టు తాజాగా జరిగినటువంటి ఈ స్ట్రైక్స్లో ఇండియా తన సుపీరియారిటీని, మిలిటరీ సుపీరియారిటీని నిరూపించుకుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు.